హలో, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మనము స్ట్రింగ్స్ మాడ్యూల్లో లాస్ట్ క్లాస్ స్ట్రింగ్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ చూద్దాం. ఓకేనా? అవుట్పుటింగ్ క్యారెక్టర్ ఫ్రమ్ ద స్ట్రింగ్ అంటే ఏంటిది? సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇప్పుడు మనోజుని MANOJ ఒక్కొక్కటి ఒక్కో లెటర్ ఒక్కో క్యారెక్టర్ అన్నిటి కలెక్షన్ స్ట్రింగ్ అంటారు. సో ఇప్పుడు సపోజ్ MANOJలో నాకు ఏ రావాలి అనుకున్నాం. ఏ కావాలంటే ఇప్పుడు మనోజ్ ఉంది కదా, ఈ మనోజ్ ఏమవుతుంది అంటే ఏ ఏటి ఎమ్ ఉందో అది జీరో క్యారెక్టర్ అవుతుంది. వన్ అనేది ఏ అనేది క్యారెక్టర్ ఎట్ ఇండెక్స్ 1, 2 అనేది ఇండెక్స్ 3, సారీ ఎన్ అనేది ఇండెక్స్ 2, ఓ అనే ఇండెక్స్ 3, జే అనేది ఇండెక్స్ 4. జీరో నుంచి ఇండెక్సింగ్ స్టార్ట్ అవుతుంది. సో నేను ఒకవేళ ఇప్పుడు ఎమ్ని జస్ట్ నాకు ఎన్ ఒక్కటి అవుట్పుట్ రావాలి. ఎన్ ఇండెక్స్ ఎంత? 2. సో నేను ఏం చేయాలంటే దాని ఇట్లా స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టేసి ప్రింట్ ఇట్లా పెట్టేస్తే నాకు వచ్చేస్తుంది. నేను చెప్తాను డీటెయిల్. ఇండెక్స్ ఇది వడ్లే అంటే ఇదైతే అర్థమైంది కదా. ఒక స్ట్రింగ్ లోపల ఇండెక్సింగ్ ఎట్లయితే జీరో నుంచి స్టార్ట్ అయ్యి ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క ఇండెక్స్ వస్తుంది, ఒక ఇండెక్స్ నెంబర్ వస్తుంది. ఇంకా చూడండి, ఈ కాన్సెప్ట్లో మనం ఇండెక్సింగ్ చూద్దాం. ఇండెక్సింగ్లో మన యాక్చువల్ ఇండివిజువల్ క్యారెక్టర్ని ఆ పొజిషన్ బట్టి మనం ప్రింట్ చేయొచ్చు అనమాట. అయితే ఆ పొజిషన్ లోపల క్యారెక్టర్ ఉందో దాన్ని ఇండెక్స్ అంటారు. ఇప్పుడు ఈ ఎన్ అనేది ఏ పొజిషన్ ఉంది? నెంబర్ 2 పొజిషన్లో ఉంది. సో దాన్ని ఇండెక్స్ అంటారు. ఓకే. సో ఆ పొజిషన్ ఇండెక్స్ అంటారు. ఈ పైథాన్ రెండింటిని సపోర్ట్ చేస్తుంది. పాజిటివ్ అండ్ నెగటివ్ ఇండెక్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. సపోజ్ ఇక్కడ మంచి డీటెయిల్ రాసింది చూడు. ఇప్పుడు కోడ్ చెఫ్ అని ఒకటి ఉంది, కనిపిస్తుంది కదా. అయ్యో, కంట్రోల్ మైనస్ చూడు. కోడ్ చెఫ్ అని ఇక్కడ ఉంది, సిఓది చెఫ్ అని. ఇదంటే ఒక స్ట్రింగ్ లోపల 0 1 2 3 4 5. సి అనేది ఏ పొజిషన్ ఉంది? 0. ఓ 1 పొజిషన్లో, ఇది 2, ఇది 3. సో ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క పొజిషన్ ఉంది. సో ఆ పొజిషన్ని ఇండెక్స్ అంటారు. ఈ పైథాన్లో పాజిటివ్ ఇండెక్సింగ్ చేసిన ఇప్పుడు 7 పెట్టినా ఇండెక్స్ ఆఫ్ 7 పెడితే ఎఫ్ వస్తుంది. అలానే నెగిటివ్ ఇండెక్సింగ్ రైట్ నుంచి లెఫ్ట్కి ఉంటుంది, -1 -2. సో అట్లా -1 పెట్టినా నీకు ఎఫ్ఏ వస్తుంది. సరే, ఇది పాజిటివ్ నెగిటివ్ ఇండెక్స్. అందుకే ఇక్కడ చూడు, కోడ్ చెఫ్లో S0 పెట్టిండు. S0 ఇంటే ఏముంది? అదే ఎస్ అనే స్ట్రింగ్ వేరియబుల్ లోపల కోడ్ చెఫ్ ఉంది. సో S0 ఇండెక్స్లో ఏముంది? సి ఉంది కాబట్టి అవుట్పుట్ ఇక్కడ ఏమొచ్చింది? సి వచ్చింది. S1 పెట్టిండు, 1 ఇండెక్స్లో ఏముంది? 0, ఓ ఉంది, అందుకే ఓ వచ్చింది. నెగిటివ్ ఇండెక్సింగ్ పెట్టింది ఈసారి. -1 దగ్గర ఏముంది? ఎఫ్ ఉంది, అందుకే ఇక్కడ అవుట్పుట్ ఎఫ్ వచ్చింది. తర్వాత -2 ఇండెక్స్ దగ్గర ఏముంది? ఈ ఉంది, అందుకే అవుట్పుట్ ఈ వచ్చింది. అట్లా అనమాట, అట్లా చేస్తారు ఇండెక్సింగ్ అంటే. అది పాజిటివ్. ఇప్పుడు ఒక టాస్క్ చేద్దాం. వాడు ఇచ్చిన టాస్క్, వాడు ఏం టాస్క్ ఇచ్చిండు? క్రియేట్ ఎ ప్రోగ్రామ్ విచ్ డస్ ద ఫాలోయింగ్. క్రియేట్ ఎ స్ట్రింగ్ ఆఫ్ వర్డ్, అసైన్ ప్రోగ్రామింగ్ టు ఇట్. వర్డ్ అని ఒక స్ట్రింగ్ క్రియేట్ చేయమన్నాడు, దాని లోపల ప్రోగ్రామింగ్ పెట్టమన్నాడు. ప్రోగ్రామింగ్ పెట్టినాం. తర్వాత ఏం చేయమన్నాడు? ప్రింట్ ద క్యారెక్టర్ ఆఫ్ ఏంటిది? 0, ఓ అండ్ ఆర్. సో ఓ ఎక్కడ ఉంది? క్యారెక్టర్ 0 1 2 దగ్గర ఉంది. సో ప్రింట్ వర్డ్ ఏమని పెడదాం? 3. అది 2 దగ్గర ఉంది కాబట్టి 2 పెడితే మన దానికి ప్రింట్ అయిపోతుంది. ప్రింట్ తర్వాత ఆర్ ప్రింట్ చేయమన్నా. ఆర్ ఎక్కడ ఉంది? 2 దగ్గర 1 దగ్గర ఉంది. 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి వర్డ్ 1. మనకి అక్కడ అవుట్పుట్ వస్తాయి. ఇండెక్స్ దగ్గర 2 దగ్గర ఏముంది? ఇండెక్స్ దగ్గర 1 దగ్గర ఉంది. ఇండెక్స్ 2 దగ్గర ఓ ఉంది, 1 దగ్గర ఆర్ ఉంది కాబట్టి అప్పుడు అవుట్పుట్ వచ్చింది. అట్లా చేస్తారు ఇండెక్స్ ప్రింట్, అట్లా చేస్తారు. ఓకే. Python strings are immutable, which which means cannot be directly update change a character in a string. For example, it means you cannot directly update or string. ఇప్పుడు చెఫ్ అని ఉంది,
ఇండెక్స్ 02 ఏ చెప్పు స్పెల్లింగ్ ఇక్కడ ఏ అని ఉంది, ఇక్కడ అది 2 దగ్గర ఉంది. సో 2 దగ్గర ఈ పెట్టిన. సో అట్లా వేయలేమన్నమాట, కంపైల్ ఎర్రర్ వస్తుంది. అర్థమైందా? కానీ ఇంకో విధంగా చేయొచ్చు దాన్ని. ఎట్లా చేయొచ్చు? రిప్లేస్ అని ఒకటి ఉంటుంది. రిప్లేస్ ఎక్కడైతే ఏ ఉందో ఆ క్యారెక్టర్ ఏ దగ్గర ఈ అని పెడితే అప్పుడు మనకి కోడ్ ఏ చెఫ్ ఏదైతే ఉందో ఏ దగ్గర ఈ వచ్చేస్తుంది, చెఫ్ వచ్చేస్తుంది. మీకు ఇక్కడ చూపిస్తా. ఇప్పుడు ఇక్కడ ఏముంది? ఆక్సిజన్ స్పెల్లింగ్ తప్పు ఇది. ఇక్కడ సి దగ్గర నాకు ఎక్స్ రావాలి. సో నేను ఏం చేయొచ్చు? కొత్త స్ట్రింగ్ తీసుకొని వర్డ్ న్యూ అని ఒక వేరియబుల్ తీసుకొని రిప్లేస్ చేయొచ్చు. ఎట్లా రిప్లేస్ చేయాలి? పాత ఏదైతే వర్డ్ ఉంటుందో వర్డ్ డాట్ రిప్లేస్ అని ఒక బిల్ట్-ఇన్ ఫంక్షన్ ఉంటుంది. రిప్లేస్ ఏం రిప్లేస్ చేయాలనుకుంటున్నా? ఎక్కడైతే సి ఉందో అక్కడ నాకు ఎక్స్ పెట్టాలనుకుంటున్నా. తర్వాత ఈ కొత్త వర్డ్ని ప్రింట్ చేస్తా. ప్రింట్ వర్డ్ న్యూ. ఇప్పుడు ఆక్సిజన్ అని వస్తుంది. అట్లా డైరెక్ట్ ఇండెక్స్ మనం మార్చలేం, కానీ ఇట్లా రిప్లేస్ చేయొచ్చు. అవి ఆక్సిజన్ అని వచ్చింది. గట్లా చేయాలి. ఓకేనా? ఇప్పుడు స్ట్రింగ్ స్లైసింగ్ ఇద్దాం. అంటే ఎక్స్ట్రాక్టింగ్ ద పార్ట్, స్ట్రింగ్లో సబ్ పార్ట్ని స్లైస్ చేయడం. స్లైసింగ్ ఇప్పుడు బ్రెడ్ స్లైస్ అంటాం, అంటే బ్రెడ్ మొత్తం తినాం కదా, సమ్ స్లైస్ హాఫ్ కట్ చేస్తావు, పీసెస్లో కట్ చేస్తాం. అట్లనే స్ట్రింగ్లో కట్ చేయొచ్చు. నీకు కావాల్సిన సబ్ పార్ట్ని తీయచ్చు. ఎట్లా చేయాలి? స్ట్రింగ్ స్టార్టింగ్ ఎండింగ్ పెట్టేస్తే అయిపోయి. ఇప్పుడు చూడు, ఇంట్రెస్టింగ్ అనే ఒక స్ట్రింగ్ ఉంది. దాంట్లో నాకు స్లైస్ చేయాలనుకుంటున్నాను 0 నుంచి 4th వరకు. అంటే 0 1 2 3 4 ఐఎన్టీఈఆర్ఎస్ అవుట్పుట్. సో అక్కడ నుంచి ఇక్కడ వరకు స్లైస్ చేసిన. ఇప్పుడు ఒక చేద్దాం. వ్యాల్ లోపల స్ట్రింగ్ ఉంది. అసలు అసలు వాల్యూ స్ట్రింగ్ టు ఇట్ యూజ్ స్ట్రింగ్ స్ట్రింగ్ టు ప్రింట్ రింగ్ అంట. రింగ్ ప్రింట్ చేయాలి. సో సబ్ స్ట్రింగ్ ఒకటి తీసుకున్నాం. సబ్ స్ట్రింగ్ అని ఒక వేరియబుల్ తీసుకొని దాని లోపల ఏదైతే వ్యాల్ ఉందో వ్యాల్ పెట్టేసేసి ఎక్కడి నుంచి ఎక్కడ కావాలన్నాడు వాడు, రింగ్ రావాలన్నాడు. రింగ్ ఎక్కడ ఉంది? అది 0 1 2 కాడ ఉంది. 2 ఈస్ టు 3 4 5 0 1 2 3 4 5. తర్వాత దీన్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ సబ్స్ట్రింగ్. అంటే టూ ఫస్ట్ ఏదైతే రాస్తుందో అది కౌంట్ చేయదన్నమాట. దాని తర్వాత నుంచి కౌంట్ చేస్తుంది. అయితే ఇక్కడ 2 రావాలా, ఇక్కడ 4 రావాలా? సిక్స్ 2 నుంచి స్టార్ట్ అవుతుంది. 2 దగ్గర రింగ్ ఉంది, 3 దగ్గర ఐ ఉంది, 4th దగ్గర ఎన్ ఉంది, జీ కాడ 5th ఉంది. సో 6th వరకు వేయాలి. 6th వరకు పెడితే సో 5th లాస్ట్ నెంబర్ ఏది? జీ. జీ ఇండెక్స్ ఎంత? 5. సో దానికి 5 వరకు కౌంట్ చేస్తుంది. 6 పెట్టినాక 5 కాడ ఆపేస్తుంది అనమాట. అట్లా వేయాలి. ఒక నెంబర్ ఎక్కువనే పెట్టాలి. అందుకే మనకి యాక్చువల్ అవుట్పుట్ రాలి. ఇప్పుడు అవుట్పుట్ బిడ్డ కోడ్ అవుట్పుట్ ఏముంటుంది అంటూ ఇదన్నీ రాసినాం. 2 నుంచి -2 వరకు అంట. 2 అంటే ఏంటిది? 0 1 2 సి నుంచి స్టార్ట్ అవుతుంది. సి నుంచి స్టార్ట్ అయితే -2 అన్నాడు. ఇక ఇది -1 -2 -2 అంటే ఐ వరకు, సి నుంచి ఎస్ వరకు వస్తుంది అనిపిస్తుంది. అట్లా అనమాట. స్టార్టింగ్ అవుట్ వీడియో చెప్పిన -2 అంటే ఎట్లా రైట్ నుంచి లెఫ్ట్ అయితే -1 -2, ఐ ఎక్కడ ఉంది? -2. సో హెచ్ వరకు వస్తుంది. అట్లా వచ్చింది. స్ట్రింగ్ స్లైసింగ్ చూద్దాం. ఇప్పుడు స్టార్టింగ్ ఎండింగ్ మళ్ళీ స్టెప్ ఏంటిది? హౌ క్యారెక్టర్స్ మూవ్ ఫార్వర్డ్ ఈచ్ టైమ్ టు రీడ్ ఇఫ్ అంటే చూడు 0 4 స్టెప్ 2 రాసిండు. ఏ సి
అంటే ఒక దాన్ని స్కిప్ చేసి ప్రింట్ చేయాలి. ఇక్కడ ఏమైంది, 2 అనేది ఇట్ టేక్స్ 2 జెమ్స్ ఆఫ్టర్ రీడింగ్ ఈచ్ క్యారెక్టర్. ఏటిగా నువ్వు రాస్తావు ప్రతి క్యారెక్టర్ దగ్గర 2 జెమ్స్ వేస్తుంది. 0 దగ్గర ఏముంది, ఏ ఉంది కాబట్టి ఏ ప్రింట్ అయింది. తర్వాత 2 జెమ్స్ వేసింది, బి అండ్ సి వల్ల పెట్టి తర్వాత జంప్స్ బై టూ క్యారెక్టర్స్ అండ్ గెట్స్ సిని ప్రింట్ చేసింది. ఓకే, వన్స్ ఇట్ రీచెస్ సి స్టాప్స్, ఎందుకంటే మనం అక్కడ 4 పెట్టినాం కాబట్టి. టాస్ చేయమంటుండు. గివెన్ ద స్ట్రింగ్ స్లైస్ క్యారెక్టర్ విత్ గివ్ ఈవెంట్ స్ట్రింగ్ ప్రింట్ ద అవుట్పుట్ క్యారెక్టర్ ఇండెక్స్ given the string of slice given string slice all the characters with even print the output. సో ఈవెన్ ప్రింట్ ఏమంటుంది కదా, ప్రింట్ వేర్ 0 నుంచి స్టార్ట్ చేద్దాం. 0 5 ఏంటా ప్రతి ఈవెన్ ప్రింట్ ఏమన్నాడు కాబట్టి ప్రతి 2 క్యారెక్టర్స్ తర్వాత జంప్ చేయాలి అది. సో 2 పెడతాం. ఈవెన్ క్యారెక్టర్స్ ప్రింట్ ఏమన్నాడు అందుకే ఎస్ఆర్ఎన్ వస్తుంది. 0 ఆర్ నెక్స్ట్ ఈవెన్ క్యారెక్టర్, తర్వాత ఎన్ నెక్స్ట్ ఈవెన్ క్యారెక్టర్ బేస్డ్ ఆన్ ఇండెక్స్. వాట్ విల్ బి దిస్ కోడ్ అవుట్పుట్ ఏమొస్తుంది, 2 కాడ స్టార్ట్ అయింది, 9 కాడ ఎండ్ కావాలి, స్కిప్ 3 అంట. 0 1 2 సి కాడ స్టార్ట్ అవుతుంది, 3ని క్యారెక్టర్ జంప్ చేస్తుంది. తర్వాత సితో స్టార్ట్ అయిన తర్వాత జీ మళ్ళీ 3 క్యారెక్టర్స్ ఇది అనుకుంటున్నాను. సిఎఫ్ఐ ఇక్కడ 3 క్యారెక్టర్స్ జంప్ అయినాక ఎఫ్ వస్తుంది. ఎఫ్ అయిపోయినాక మళ్ళీ 3 క్యారెక్టర్స్ జంప్ చేసిన తర్వాత ఐ వస్తుంది. అట్లా అనమాట. ఏదైతే ఉందో 2 అనేది స్టార్టింగ్ ఇండెక్స్, 9 అనేది ఎండింగ్ ఇండెక్స్. ఇది ఏంటి 3 క్యారెక్టర్స్ జంప్ స్కిప్ చేస్తుంది కదా అది. తర్వాత చేంజింగ్ క్యారెక్టర్ యూజింగ్ స్లైసింగ్ వాడి మన క్యారెక్టర్ చేంజ్ చేయొచ్చు. చెఫ్ అని ఒకటి ఉంది, కొత్త దాంట్లో ఏదైతే స్ట్రింగ్ 2 కాడ ఈ పెట్టాలంట. వావ్, టాస్క్ you are given a string original string and variable modified to store the index value. ఇక్కడ చూడండి వాడు ఏం చేయమంటుంది, చేంజింగ్ క్యారెక్టర్ యూజింగ్ స్లైసింగ్ వాడు స్లైసింగ్ చేసినాం కదా స్టార్టింగ్ ఆఫ్ ఇండెక్స్ టు మాడిఫై. అంటే ఆ ఇండెక్స్ టు మాడిఫైలో ఏముంది 1 స్టోర్ అయి ఉంది. సో 1 నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే ఏ కాడ నుంచి స్టార్ట్ అయ్యి ప్లస్ న్యూ క్యారెక్టర్ ఎంత యూ వస్తుంది ప్లస్ ఒరిజినల్ మళ్ళీ 2 కాడ నుంచి 0 1 ఎఫ్ కాడ నుంచి అట్లా అవుతుంది అన్నమాట. క్యారెక్టర్ చేంజ్ చేస్తుంది. ఇప్పుడు చదువుకున్న స్లైసింగ్ రెండింటిని కలిపి చెప్తున్నాడు, సఫిక్స్ అని అట్లా వస్తుంది. అక్కడ ఏ కాడ యూ అయింది, రివర్స్ స్లైసింగ్. ఇప్పుడు చూడు ఏబిసి ఉంది కదా, దాన్ని రివర్స్ 4 0 వెనక నుంచి ముందుకు, ముందు నుంచి వెనకకి వచ్చినామా, ఇప్పుడు వెనక నుంచి ముందు కూడా స్లైసింగ్ చేయొచ్చు. ఇప్పుడు 4 0 అంటే ఇప్పుడు వెనక నుంచి ప్రింట్ అయింది -1 EDCB ప్రింట్ అయింది. If you add print a entire string in reverse, then you can write it -1 better. Task ఏమి ఇచ్చిండు, టెక్స్ట్ అని ఇచ్చిండు, ఇచ్చిండు. టాస్క్ is to follow extract character from index 2 to 6 both inclusively print them in reverse order. 2 నుంచి 6 వరకు అంట, అది తీసుకొని వాటిని మళ్ళీ రివర్స్ ఆర్డర్ ప్రింట్ చేయాలంట. సో ఫస్ట్ న్యూ టెక్స్ట్ అని ఒకటి తీసుకొని దాన్ని ఫస్ట్ ఏం చేద్దామంటే టెక్స్ట్ ఏ నుంచి ఏడికి 2 నుంచి అన్నాడు కదా,
2 నుంచి 6 వరకు స్టోర్ చేద్దాం అది. లేకపోతే డైరెక్ట్ ప్రింట్ చేద్దాం. ప్రింట్ వాడి రివర్స్ ఆర్డర్లో ప్రింట్ చేయమన్నాడు. సో టెక్స్ట్ 6 నుంచి స్టార్ట్ 6 క్యారెక్టర్ ఉన్నాయి. 6 ఇస్ట్ 1 -1. ఎందుకంటే ఇండెక్స్ 6 నుంచి అన్నాడు. సో 6 నుంచి పెట్టిన 1 వరకు రివర్స్ ఆర్డర్లో ప్రింట్ అవుతుంది -1. ఇప్పుడు రివర్స్ ఆర్డర్ ప్రింట్ చేయాలంటే -1 ఇంక్లూడ్ చేయాలి. అట్లా ఈ అవుట్పుట్ ఏమొస్తుంది అంటాడు. 8 నుంచి స్టార్ట్ చేసిండాడు. 8 ఏదండి 0 1 2 3 4 5 6 7 8 ఐ ఉంది. ఐ నుంచి ఎక్కడికి ఎంత 3 వరకు 3 ఏంటిది ఇలా 0 1 2 3 డి వరకు ఉంది. డి వరకు ఉంది. ఇది అంటున్నా ఐజీ ఇండెక్స్ 8 కాడ ఐ ఉంది. బ్యాక్వర్డ్ మూవ్ అవుతుంది బికాస్ స్టెప్ ఈస్ నెగిటివ్ బై 2 స్టెప్స్. ఇక 2 స్టెప్స్ నెగిటివ్ ఉంది అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది 0 1 ఐ ఇక్కడ నుంచి అట్లా, అందుకే నెగిటివ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. scenario based question. What will be the output? How it is determined? 3 7 అంట 0 1 2 3 ఎఫ్ కా నుంచి స్టార్ట్ అవుతుంది. ఎఫ్ కా నుంచి స్టార్ట్ అయ్యి 3 ఎఫ్ఎల్ ఫ్లవర్ 3 కదా 4 5 6 1 2 3 4 5 6 6 అంటే ఫ్లో ఒకటి వస్తుంది. ఒక్క నిమిషం. 6 కాడ డబ్ల్యూ ఉంది కదా, డబ్ల్యూ కూడా వస్తుంది. కౌంటింగ్ తప్పు చేసిన. 7 ఇండెక్స్ దగ్గర ఈ ఉంది అట్లా. ఎందుకంటే 3 ఎఫ్ అనేది 3 ఇండెక్స్, ఎల్ అనేది 4th, ఓ అన్నది 5th, 6th అనేది డబ్ల్యూ. సో 3 నుంచి 7 అన్నాడు కాబట్టి ఎఫ్ఎల్ఓడబ్ల్యూ వస్తుంది. డబ్ల్యూ 7 ఇంక్లూడ్ చేయొద్దు. 7 కాడ ముందే అయిపోతుంది. వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోడ్ బిలో? ఏమంటుండు 10 అంటుండు. ఎట్లా వర్డ్ 10 కాడ కదా, వర్డ్ ఇండెక్స్ ఆఫ్ 10 దగ్గర ఏం లేదు కాబట్టి ఎంటీ స్ట్రింగ్ వస్తుంది. ఓకే, ఇది నా అవుట్పుట్ ఏమొస్తుంది అంటుంది. 1 కాడ ఏముంది, ఎం ఉంది. సో ఎంతో స్టార్ట్ అవుతుంది, 6 వరకు అవుతుంది. అంటే 2 3 4 5 ఎల్ వరకు వస్తుంది. 32 దగ్గర స్కిప్ అవుతుంది. చూడండి ఎంఆర్ఈ వస్తుంది, ఎంఆర్ఎల్. ఎందుకంటే ఎం కాడ నుంచి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఇండెక్స్ నుంచి. కానీ ఎంఆర్ఎల్ వస్తుంది ఎందుకంటే స్టార్టింగ్ ఇండెక్స్ ఏంటో 1 పెట్టినాడు, ఎంతో స్టార్ట్ అవుతుంది. ఎక్కడ స్టాప్ అయిపోతుంది, 6 దగ్గర అయిపోతుంది. అంటే ఇండెక్స్ 5 కాడ అయిపోతుంది. సో టేక్ ఎవ్రీ సెకండ్ క్యారెక్టర్ దగ్గర తీసుకుంటారు. అందుకే ఎం దగ్గర సెకండ్ క్యారెక్టర్ ఏంటిది 6, అందుకే తీసుకుంది. 6 దగ్గర సెకండ్ క్యారెక్టర్ ఏంటిది ఎల్, అందుకే ఎల్ తీసుకుంది, ఎంఆర్ఎల్ తీసుకుంది. అంటే అయిపోయింది మన మాడ్యూల్.